రక్షక భటులమని మర్చిపోయారు. సిగ్గు ఎగ్గు వదిలేశారు. పోలీసు వృత్తికే కళంకం తెచ్చారు. బరి తెగించి యువతులను అడ్డగోలుగా వాడుకున్నారు. వ్యభిచారం చేస్తున్న యువతుల నుంచి మరింత దిగజారిపోయి డబ్బులు వసూలు చేశారు. కామ పిశాచులైన ముగ్గురు ఖాకీలు చెప్పుకోలేని రీతిలో యువతులను వేధించారు. హైదరాబాద్ మధురానగర్ కీచక కానిస్టేబుళ్ల వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మధురానగర్ ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మసాజ్తో పాటు వ్యభిచారం నడుపుతున్నారు నిర్వాహకులు. ఈ విషయం కానిస్టేబుల్ దామోదర్, నాగరాజు, సతీష్, హోంగార్డ్ రాజు చెవిన పడింది. స్పా సెంటర్లో వ్యభిచారాన్ని అరికట్టాల్సింది పోయి రెచ్చిపోయారు కానిస్టేబుల్. స్పా సెంటర్లో పనిచేస్తున్న యువతులను శారీరకంగా వాడుకోవడమే కాకుండా మామూళ్లు కూడా వసూలు చేశారు. తరచూ స్పా సెంటర్కు వెళుతున్న కానిస్టేబుళ్లు అక్కడ చేయని అఘాయిత్యాలు లేవు. చెప్పుకోలేని రీతిలో యువతులను వేధించారు ఈ కీచకులు. వికృత చేష్టలకు పాల్పడుతూ సెక్స్ పేరుతో దారుణంగా హింసించేవాడని విచారణలో తెలిపారు యువతులు. దారుణంగా హింసించి కామ కోరికలు తీర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులకు 20 నిమిషాల ముందు మధురానగర్ కానిస్టేబుల్ వచ్చి వెళ్లిన ఫుటేజ్ను గమనించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆరా తీయడంతో అసలు భాగవతం బయటపడింది. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్ను సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి.